ఢిల్లీలో జరుగుతున్నటువంటి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ సో దాని గురించి ఒక సినిమాకి అనువాదించి ఒక కన్వర్జేషన్ మొదలుపెట్టారనమాట. ఇప్పుడు 'బద్రీ' సినిమాలో పవన్ కళ్యాణ్ గారు హీరో, ప్రకాష్ రాజ్ గారు విలన్. కానీ రియల్ లైఫ్లో మాత్రం ఇక్కడ స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తూ ప్రకాష్ రాజ్ గారు హీరో అయిపోయారు. ఈయన మాత్రం జీరో అయిపోయాడు, ఇంట్లోనే కూర్చున్నాడు అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మేంద్ర ప్రధాన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటానండి. 70 ఏళ్ళ తర్వాత ఒక మొగోడు వచ్చాడు. మొగోళ్ళ చరిత్రను తీసేసి హిందూ రాజుల చరిత్రను పెట్టగలిగిండు. ఆయన లాంటి వాళ్ళు ఉంటేనే నా హిందూ దేశం అనేది సురక్షితంగా ఉంటుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ గురించి చెప్తాం. ప్రకాష్ రాజ్ గారు దేని గురించి వచ్చిందండి? ఆయన మాట్లాడింది నీట్ ఎగ్జామ్ గురించి ఏమైనా మాట్లాడింది అక్కడ? ఒక్క స్పీచ్ అనేది మీకు కనిపించిందా? నీట్ ఎగ్జామ్ వల్ల విద్యార్థులు నష్టపోయారని చెప్పేసి ఒక్కటన్నా చెప్పిన అక్కడ? ఆయన చెప్పింది అంటే ఏం మాట్లాడిండు? రాముడు సీత అని చెప్పి టాపిక్ తీసుకొచ్చిండు. అంటే మనకి బయటికి కనిపించింది అది ఒక్కటే, కానీ మిగతాయి మనం వినలేదు కదా, ఫుల్ వీడియోలు చూడలేదు కదా. ఫుల్ వీడియోలోనే ఆటోమేటిక్ వస్తాయండి. ఎందుకు రావట్లేదు అవి బయటికి? అవి అక్కడ ఆయన స్పీచ్ ఇవ్వలేదు కాబట్టి అవి రాలేదు. ఆయన పోయింది దేని గురించి అని చెప్పి, దేశ విద్రోహ శక్తులతో కలిసిపోయేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ ప్రధాని గారిని రాజీనామా చేయించాలి, ఈయన మొఘలుల చరిత్రను తీపిచ్చేసిండు. ఎలా తీపిస్తాడు? 70 ఏళ్ళ నుంచి ఒక ప్రభుత్వం ఉంది, అది కాపాడుకుంటూ వచ్చింది. ఎవడో పనికిరాని రాజుల చరిత్రను పెట్టింది. అదే చరిత్రను పెట్టకుండా ఈయన కొత్తగా హిందూ రాజు చరిత్ర ఎందుకు పెట్టిండు? ఈ ప్రకాష్ రాజ్ పని ఏంటిది? హిందూ దేవులను కించపరచాలి, హిందువులకు సపోర్ట్ చేసే ప్రధాని తిట్టాలి, హిందువులకు సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ తిట్టాలి. హిందువులు పొరపాటున ఏదైనా అనుకుంటే ఆ పండుగను కూడా తిట్టాలి. ఈ పండుగ వల్ల దేశానికి ఏమొస్తుందని చెప్పి తిట్టాలి. అంటే సార్ ఇప్పుడు వాళ్ళు నెల రోజుల నుంచి కూడా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు 16 రోజులు దాటింది. అంటే ఓకే, ఎన్ని రోజులైనా కూడా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు కనీసం వాళ్ళకు బయటికి వచ్చి ఒక సమాధానం చెప్పలేదు. ఓకే, వాళ్ళు ఇప్పుడు మనము జనాలు ఎన్నిక చేస్తేనే ధర్మేంద్ర ప్రధాన్ గారు అయినా ఎవరైనా కూడా ఎన్నిక అవుతారు. సో మరి వీళ్ళే వద్దు అంటున్నప్పుడు ఒక నెల రోజుల్లో 2 నెలల్లో ఆయన్ని సస్పెండ్ చేయొచ్చు కదా. ఇమీడియట్ ఆయన వల్ల తప్పు జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఎందుకు సస్పెండ్ చేయాలి? ఒకటి నేను అడుగుతున్నా క్లియర్గా. ఆయన విద్యాశాఖ మంత్రి, నీట్ అని చెప్పేసి వేరే పర్సన్ ఉన్నాడు, ఆయన పేరు నాకు గుర్తులేదు. ఎవరన్నా వీళ్ళు నిజంగా విద్యార్థులు అయి ఉంటే అడగాల్సిందే ఆయన రాజీనామాని అడగాలి. నీట్గా ఆయనే ఇన్ఛార్జ్. ఎన్ఐటి అని చెప్పేసి ఏదో ఉంది సంస్థ, ఆ సంస్థ అందరూ చూస్తారు. ఇప్పుడు దేశం మొత్తానికి ఏమైనా కూడా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈయనే. అవునా ఇప్పుడు నాకు అర్థం కాదు ఒకటి. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రాలో ఏదైనా సమస్య వస్తే ప్రధాని సస్పెండ్ చేయమంటారా? ప్రధాని రాజీనామా చేయమంటారా? లేక ఉన్న ముఖ్యమంత్రిని రాజీనామా చేయమంటారా? ఎవరైతే అధికారం ఫుల్ పవర్లో ఉంటారో వాళ్ళని రాజీనామా చేయాలని చెప్పేసి అంటారు. ఆయన కింద ఇంకా శాఖలు ఉన్నాయంటే ఆయన ఎక్కడ చేస్తారు? ఆయన ఇంకా వేరే కూడా చూసుకోవాలి కదా. ఓన్లీ నీట్ ఒకటి కదా చూసుకునేది ధర్మేంద్ర ప్రధాని. కిందలను సక్క చేశాడు ఆయన, అంతే. ఆయన ఏం చేసిండు? ఎవరైతే నీట్లో తప్పులు చేశారో వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది, జైల్లో పెట్టడం కూడా జరిగింది. వాళ్ళను ఆ పని ఆయన క్లియర్ చేసిండు. ఇప్పుడు ఒక తప్పు జరగని సంస్థ అంటే ఏది ఉంది? ఒకటి చెప్పండి. మన ఇంట్లోనే చూసుకుందాం. ఇంట్లో 5 ఉన్నారంటే 5లో ఎప్పుడొకటి తప్పు చేస్తూనే ఉంటాడు. అంత మాత్రం ఇంటిని మొత్తానికి వెళ్ళగొడతారా? లేక సర్ది చెప్తారా అరే ఇంకోసారి చేయొద్దని చెప్పి? వాడిని ఒకసారి 2 సార్లు 3 సార్లు చేయకపోతే ఖచ్చితంగా ఇంట్లో వెళ్ళగొడతారు. ఆ పని చేయాలి. ఇక్కడ ఆల్రెడీ చర్యలు తీసుకుంటారు వీళ్ళు. నీట్ని కూడా ఆల్రెడీ ఎగ్జామ్ అనేది పెట్టిన తర్వాత 22 లక్షల మంది రాసిండ్రు. 22 లక్షల మంది అక్కడ ఎగ్జామ్ రాస్తే ఇక్కడ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు? మరి మళ్ళీ ఎగ్జామ్ జరిగినప్పుడు ఇట్లాంటి జరగకూడదు, యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయిపోయింది కదా, మొత్తానికి రిజల్ట్స్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఒకసారైనా తప్పు జరిగింది, తప్పు శిక్ష చేస్తున్నారు. నీట్ పేపర్ అనేది ఇప్పటికి 5 సార్లు లీక్ అయింది. 5 సార్లు ఈయననే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు. 5 సార్లు లీక్ అయ్యేంత వరకు ఏం చేస్తున్నాడు అనేది మీ ప్రశ్నలో జవాబు ఉందండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈయన మాత్రమే. నీట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. నేను కూడా అదే మాట చెప్తాను. నేను మొన్న ఈ మాటని పొరపాటున తొలిన. అవును, ఈ ప్రధానిగానే సస్పెండ్ చేయాలని చెప్పి చేయాల్సిన సస్పెండ్ చేయను కాదు. ఎవరైతే నీట్కి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన సస్పెండ్ చేయాలి. ఆయన సస్పెండ్ చేస్తే మేబీ రైట్ కొద్దిగా గొప్ప మంచి జరిగినట్టు ఉంటుంది. ఈవెన్ ఆ పని చేస్తే కనీసం ఈ ధర్నా అనేది ఆగిపోతుంది ఎమ్మటే. సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ గురించి కావచ్చు, అందరూ కూడా ఏకమైపోయారు. పొలిటికల్గా కూడా అందరూ బయటకు వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఓకే బయటికి రావడానికి ఆయనకు అది లేకపోయినప్పటికీ కనీసం ఒక మాట ఎందుకు మాట్లాడలేదు? ఒక పోస్ట్ ఆయన ఎందుకు పెట్టట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇక్కడ టీఎంసీ ముఖ్యమంత్రి విజయ్ గారు కానీ, వీళ్ళందరికీ దీంతో సంబంధం లేదండి. ప్రకాష్ రాజ్కు ఏం పని లేక పిలిచి గడ్డం కొరికే పని అన్నట్టు ఆయనది. ఆయన విద్యార్థుల కోసం వచ్చింది కాదు. హిందువులకు వ్యతిరేక శక్తులు ఎక్కడ ఉన్నాయి అక్కడ వాలిపోతాడు.
ఆయన మీద ఇంకో కొత్త కేసు వచ్చింది. కేరళలో ఏదో జాగాన్ని కబ్జా చేసిండట. కేరళలో ఎవరు రాజ్యం ఉంది? హిందూతల రాజ్యం ఉంది కాబట్టి ఆరాంగా కబ్జా చేసి పడేసిండు. ఆ కేసు నడుస్తుంది. అదిగో ఇటువంటి పనులను చేసుకుంటూ కూర్చున్నాడు ప్రకాష్ రాజ్ తోటి పవన్ కళ్యాణ్ పోలుస్తారా మీరు? పవన్ కళ్యాణ్ కానీ, యోగి కానీ, మోడీ కానీ వాళ్ళు దేశ అభివృద్ధి ఎలా జరుగుతుంది, నా ప్రజల అభివృద్ధి ఎలా చేయాలి? పవన్ కళ్యాణ్ అనేవాడు తన సొంత డబ్బు పెట్టుకొని అభివృద్ధి పనులు చేస్తున్నాడు. సొంత డబ్బు పెట్టుకొని తల్లికి కనీసం దాన సంస్కారాలను చేసిండు వీడు. అంటే అంత సంక్షేమం కోరుకునే వాళ్ళు ఇది స్టార్ట్ అయినప్పుడే దాన్ని ఇక్కడ అసలు తీసేసేవారు కదా. సమస్య లేదు కదా. ఇక్కడ విద్యార్థులు అది వచ్చింది కదా, విద్యార్థుల ముసుగులో ఉన్న దుండగులు వీళ్ళంతా వచ్చింది. ఒకడేమో కత్తులు తీసుకొని వచ్చిండు, ఒకడేమో ఖలిస్తాన్ జెండాలు పట్టుకొని వచ్చిండు, ఇంకోడేమో భారతీయ టుకడే జాయింగ్ అని చెప్పిండు, ఇంకొక ఆమె వచ్చేసాము భరతమాత. ఒకవేళ భరతమాత అయితే మరి తండ్రి ఎవరు అని చెప్పి మాట్లాడుతుంది. వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తుండ్రు? వీళ్ళందరికీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. నీటి గురించి అయితే నీటి గురించి మాట్లాడండి. ఇప్పుడు అంతెందుకు వాంచుకు అని చెప్పేసి ధర్నా మీద కూర్చున్నాడు, ఆయన నిరాహార దీక్ష చేస్తుండు. ఆయన లేకపోతే ఆయన ప్లేస్లో నిరాహార దీక్ష చేసాడు ఒక్కడు కూడా లేడా? కనీసం ఒక 4 రోజులు తిండి తినకుండా అంతమంది ఒక్కడు దొరకలేడా? వీళ్ళందరికీ కావాల్సింది మెక్కి తినాలి, తిరగాలి, అంతే. చాలా మంది ఏమంటున్నారంటే ఎవరైతే ఇప్పటి వరకు నెగిటివిటీ స్ప్రెడ్ చేసిరో వాళ్ళందరూ కూడా బీజేపీ పర్సన్స్ అని చెప్పి ఆల్రెడీ వీడియోస్ కూడా రిలీజ్ చేసిరు. ఇక్కడ మాట్లాడిన వీడియోస్, బీజేపీ పార్టీలో వాళ్ళు ఉన్న వీడియోస్, వాళ్ళ ప్రెజెన్స్ ఉన్న వీడియోస్ అన్నీ కూడా వచ్చాయి. సో దీన్ని తప్పనిసరి పట్టించడానికి బీజేపీ కంకణం తీసుకుందని చెప్పి జనాలు మీరు అనుకునేది నిజం అనుకుందాము. ఇప్పుడు మొన్న పెద్ద వరకు అయితే మనకు తెలీదు, కానీ ఇప్పుడు ఏవైతే పార్సల్స్ వస్తున్నాయో ఆ పార్సల్ వచ్చిన జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ చెప్తారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, సార్ ఇది పాకిస్తాన్ నుంచి 2000 ఆర్డర్స్ వచ్చినాయి, ఇది బంగ్లాదేశ్ నుంచి 1000 ఆర్డర్లు వచ్చినాయి, సార్ ఇది ముంబై నుంచి 500 ఆర్డర్లు వచ్చినాయి, ఇది జమ్మూ కాశ్మీర్ నుంచి 200 ఆర్డర్లు వచ్చినాయి. ఇవన్నీ బయట దేశాల నుంచి ఫండ్స్ రావాల్సిన అవసరం వచ్చిందండి. స్విగ్గీ వాడు ఆర్డర్లు అయితే ఇస్తుంది, అక్కడే ప్రూఫ్ అయితే ఉంది కదా. ఆ 2000 ఆర్డర్ల డబ్బు ఎవడు పెట్టుకుంటాడండి? బయట దేశం నుంచి ఎందుకు వస్తున్నాయి ఫండ్స్ అనేవి? ఇవన్నీ బయట దేశం నుంచి వస్తున్నాయంటే దేశ విచ్ఛిన్న శక్తులు కాకపోతే ఇంకేం వస్తున్నాయి ఇక్కడ? ఇప్పుడు ఒక లారీ నిండా రాళ్ళు ఉన్నాయంటే ఆ లారీ నిండా రాళ్ళు తీసుకోవాల్సిన ఏమొచ్చింది? అక్కడ ఏమైనా ఇల్లు కడుతున్నారా? లేకపోతే వాంగ్చుంగ్ చనిపోతే ఆయనకు సమాధి కడతామని చెప్పి తీసుకొచ్చారా? ఆ కత్తులు దగ్గర తీసుకొచ్చారు. దాని సంవత్సరం కాకపోతే ముక్కలు కట్ చేసి కోసుకొని తిందామని చెప్పి అనుకుంటారా? సార్ మొత్తం మీద వీళ్ళందరి మధ్య స్టూడెంట్స్ నలిగిపోతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. స్టూడెంట్స్ అనేవాళ్ళు 10% కూడా లేరు. స్టూడెంట్స్ అనేది ఎక్కడ బాధపడినా ఆ దేశానికి మంచిది కాదు, క్లియర్. అది దేశం వాళ్ళు బాధపడితేనే మంచిది కాదు, చనిపోతా అంటే దేశాభివృద్ధి కుంటుపడినట్టే, క్లియర్. అది నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి. ఇక్కడ ప్రధాని గారిని కాకుండా వేరే ఉన్నారు కదా, ఎవరైతే నీట్గా ఇన్ఛార్జ్గా ఉన్నారో బీజేపీ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆయన కనీసం ఒక వారం రోజులకు, నెలకు ఎంతో కొంత సమయానికి సస్పెండ్ చేస్తే వీళ్ళకి ఇంకా పాయింటే ఉండదు కదా. అసలు ఆల్రెడీ సస్పెండ్ చేసాను మేము, ఇంకా మీరేం చేస్తున్నారని చెప్పేసి ఆ మాట వాళ్ళు కూడా స్టెప్ తీసుకుంటే అయిపోయేది. వాళ్ళు ఎందుకు డిలే చేస్తున్నా కూడా అర్థమవుతలేదు. ఇక్కడ వీళ్ళకు ఇంకా ఊతం దొరుకుతుంది అన్నట్టు ఇటువంటి విద్యార్థి శక్తులు పెంచుకోవడానికి. అడగట్లేదు కదా, రిజిగ్నేషన్ అడుగుతారు కదా. మరి పదవి నుంచి మొత్తానికి తీసేయాలంటారు. సస్పెన్షన్ అంటే కొన్ని రోజులు మాత్రమే తీస్తారు వీళ్ళు. పదవి ఏమంటారు, రిజిగ్నేషన్ కరెక్టే. కానీ ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు సరే 5 సార్లు అయింది, రాజీనామా అంటే ఫస్ట్ సస్పెన్షన్ చేసేసి ఆ కేసును కోర్టులో పెట్టాలి. ఇప్పుడు ఈయనైనా కారణము లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అది అనేది ప్రభుత్వం అయితే తెలుస్తుంది కదా. అది తేల్చిన తర్వాత అప్పుడు డిమాండ్ చేయాలి. లేదు ఈయన తప్పెళ్ళింది, ఇప్పుడు రాజీనామా చేయాలి అని చెప్పేసి.